Hi everyone, good morning to one another. This is Basha, Assistant Professor Mechanical Engineering. Today we will discussing the topic is introduction of jet propulsion. This is the unit 7, lecture 24. Unit name is the jet propulsion. Last class we will discussing the gas turbines unit and last class we will discuss the topics is constant pressure process and constant volume process. దేంట్లో కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ దేంట్లో అంటే గ్యాస్ టర్బైన్స్లో కాన్స్టెంట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఇన్ గ్యాస్ టర్బైన్స్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఇన్ గ్యాస్ టర్బైన్స్లో మనం ఎలా ఉంటుంది, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేవి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఈ క్లాస్లో వచ్చేసరికి యూనిట్ 7 అనేది స్టార్ట్ చేసుకుంటాం. యూనిట్ 7 నేమ్ వచ్చేసి మనకి జెట్ ప్రొపల్షన్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అంటే మనకి ర్యాకెట్స్ సంబంధించి అసలు దాంట్లో ఎలా ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఎలా కంబషన్ జరుగుతుంది, ఎలా మనకి స్పార్క్గా అంటే మనకి ఎలా బర్న్ అవుతున్నాయి అనేది ఈ యూనిట్లో అనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద జెట్ ప్రొపల్షన్. జెట్ ప్రొపల్షన్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. జెట్ ప్రొపల్షన్ యూనిట్స్ ఆర్ యూజ్డ్ టు డ్రైవ్ ఎయిర్క్రాఫ్ట్ అట్ వెరీ హై స్పీడ్. జెట్ ప్రొపల్షన్స్ యూనిట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్ డివైజెస్లో ఈ జెట్ ప్రొపల్షన్స్ అనేవి మనకి యూజ్ చేస్తాం. ఈ జెట్ ప్రొపల్షన్స్లో ఎయిర్ క్రాఫ్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క స్పీడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. Such high speed is possible because they are capable of developing enormous power with a comparability small weight and simple construction. The unit is reliable due to the few components and systems. అంటే ఇప్పుడు జెట్ ప్రొపల్సర్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వాటి యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జెట్ ప్రొపల్షన్స్లో వాటి యొక్క స్పీడ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందో, ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేయడం వల్ల వాటి యొక్క స్పీడ్ని మనం వాటి యొక్క హై స్పీడ్ అనేది మనకి మెయింటైన్ అవుతుందని చెప్పుకుంటున్నాం. దే ఆర్ కేపబుల్ ఇంకా డెవలపింగ్ ఎలాంటి ఏం పవర్ అనేది డెవలప్మెంట్ చేయొచ్చు. ఎనారమస్ పవర్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. ఈజ్ కంపారబిలిటీ ఆఫ్ దేంట్లో ఎనారమస్ పవర్లో మనకి నెక్స్ట్ మామూలుగా ఉండే పవర్కి మనం కంపేర్ చేసుకున్నట్లయితే వాటి యొక్క ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే స్మాల్ వెయిట్స్ అండ్ స్మాల్ కన్స్ట్రక్షన్, అంటే వాటి యొక్క కన్స్ట్రక్షన్ చేసే బాడీ పార్ట్ అనేది తక్కువగా, వాటి యొక్క ఎలిమెంట్స్ యొక్క వెయిట్స్ అనేవి తక్కువగా ఉంటాయని ఇక్కడ వాటి యొక్క కాంపోనెంట్ ఆ సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ వాటి యొక్క వెయిట్స్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు జెట్ ప్రొపల్షన్ అంటే ఏంటంటే. మనం ఈ జెట్ ప్రొపల్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే హై స్పీడ్ అనేది మనకి ఆ జెట్ ప్రొపల్షన్స్కి మనకి అరేంజ్ అవుతుంది. ఆ అరేంజ్ అయిన హై స్పీడ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇంకా అరేంజ్ అయిన హై స్పీడ్తో పాటు ఇంకా ఏం డెవలప్ అవుతాయి అంటే ఎనారమస్ పవర్ అనేది ఇంకా ఆ హై స్పీడ్తో పాటు ఎనారమస్ పవర్ అనేది కూడా మనకి డెవలప్ అవుతుంది. ఈ ఎనారమస్ పవర్ అండ్ హై స్పీడ్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే వీటి యొక్క కాంపోనెంట్స్ సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ అనేవి వాటి యొక్క సైజెస్ కానీ వాటి యొక్క వెయిట్స్ కానీ లేదా వాటి యొక్క సింపుల్ కన్స్ట్రక్షన్ కానీ మనకి ఈజీగా ఉంటుందని చెప్పుకుంటాం. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్. నెక్స్ట్ లేఅవుట్ ఆఫ్ జెట్ ఇంజిన్. The layout of engine is consists the gas turbines as its external component. The gas turbine acts as a gas generator to the jet nozzle. This is a
దిస్ ఈజ్ ద గ్యాస్ టర్బైన్. ఇన్ దిస్ గ్యాస్ టర్బైన్ మనకి లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం, అదే లాస్ట్ మన యూనిట్లో ఏమని చెప్పుకున్నామంటే దిస్ ఈజ్ ద గ్యాస్ టర్బైన్. ఈ గ్యాస్ టర్బైన్ మనకి ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ ద కంప్రెసర్, దిస్ ఈజ్ ద చూడండి దిస్ ఈజ్ ద కంప్రెసర్, దిస్ ఈజ్ ద కంబషన్ ఛాంబర్, దిస్ ఈజ్ ద టర్బైన్స్. ఈ కంప్రెసర్లో ఏమవుతుందంటే ఈ కంప్రెసర్లో మనం ఏం చేస్తున్నామంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంటే మనకి బయట ఉన్న ఎయిర్ అనేది మనకి ఈ కంప్రెసర్లోకి దీని ద్వారా పాస్ చేస్తాం. ఈ కంప్రెసర్లో ఇలా లోపల అట్మాస్ఫియరిక్ అనేది మనకి ఇలా కంప్రెసర్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది ఆ గ్యాసెస్ అనేవి ఏమవుతాయి కంప్రెషన్ జరుగుతున్నాయి. ఇక్కడ గ్యాసెస్ అనేవి ఏమవుతున్నాయి ఈ లోపల ఉన్న ఎయిర్ అనేది కంప్రెస్ అనేది అవుతుంది. ఈ కంప్రెస్ అయిన గ్యాసెస్ అనేవి ఈ కంప్రెసర్ నుంచి దేనికి మనకి పాస్ అవుతాయంటే కంబషన్ ఛాంబర్కి పాస్ అవుతాయి. కంబషన్ ఛాంబర్కి పాస్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే సమ్ ఫ్యూయల్స్, సాలిడ్ ఫ్యూయల్ ఆర్ గ్యాసెస్ ఫ్యూయల్ ఆర్ సాలిడ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్, ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ అయినా మనం మిక్స్ అవ్వచ్చు. సమ్ ఫ్యూయల్స్ విల్ మిక్స్డ్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. ఇక్కడ ఏమవుతుంది ఈ కంప్రెసర్లో ఏమవుతుంది అట్మాస్ఫియరిక్ గ్యాస్ అనేది మనకి కంప్రెసర్లోకి వస్తుంది. ఈ కంప్రెసర్లోకి వచ్చిన ఎయిర్ అనేది మనకి కంప్రెస్ అయ్యి మనకి కంబషన్ ఛాంబర్లోకి వస్తుంది. కంబషన్ ఛాంబర్లోకి వచ్చిన ఈ గ్యాసెస్ అనేవి ఏమవుతుందంటే ఫ్యూయల్తో మిక్స్ అయ్యి ఇక్కడ ఏమవుతాయి బర్న్ అనేది జరుగుతుంది. బర్న్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే సమ్ హాట్ గ్యాసెస్ విల్ బి ప్రొవైడ్ ఇన్ ద కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్లో ఏమవుతుంది హాట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ ప్రొడ్యూస్ అయిపోయిన హాట్ గ్యాసెస్ మనకి ఇలా మనకి పాస్ అయ్యి టర్బైన్కి టచ్ అవుతుంది. దిస్ ఈజ్ ద టర్బైన్. ఈ టర్బైన్కి టచ్ అయిన ఇక్కడ టర్బైన్లో ఉన్న లోపల బ్లేడ్స్కి టచ్ అవుతున్నాయి. ఆ బ్లేడ్స్కి ఆ హాట్ గ్యాసెస్ అనేవి టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ పవర్ అనేది డెవలప్ అయితే ఇంకా మనకి సమ్ పవర్ అనేది డెవలప్ అయింది. మనకి ఆ బ్లోయర్ అనేది తిరగడం వల్ల ఏమవుతుంది సమ్ హీట్ గ్యాసెస్ అనేవి మనకు ఉంటాయి. మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఈ హీట్ గ్యాస్ని ఏం చేస్తామంటే ఒక జెట్ నాజిల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక జెట్ నాజిల్ అనేది ఈ టర్బైన్కి కనెక్ట్ చేస్తున్నాం. ఈ జెట్ నాజిల్ వల్ల హీట్ గ్యాసెస్ అనేవి మనకి హై వెలాసిటీ గ్యాసెస్గా క్రియేట్ అవుతాయి. ఈ జెట్ నాజిల్ ఏమవుతుంది హై వెలాసిటీ గ్యాసెస్గా ఈ జెట్ నాజిల్ అనేది మనకి క్రియేట్ ఇలా బయటికి ఎలా వస్తుందంటే హై వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్గా మనకి బయటికి వస్తుంది. ఎందుకు జెట్ నాజిల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఈ హై వెలాసిటీ గ్యాసెస్గా మనకి ఏమవుతుంది ఈ లోపల ఉన్న గ్యాసెస్ అనేవి మనకి బయటకు వస్తుంది. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్. ఒకసారి మ్యాటర్ చూద్దాం. ద లేఅవుట్ ఆఫ్ జెట్ ఇంజన్ consists of the gas turbine as its external components. This gas turbine acts as a gas generator to the jet nozzle. ఈ లేఅవుట్ ఆఫ్ జెట్ ఇంజన్ ఎలా కన్సిస్ట్ చేస్తున్నామంటే గ్యాస్ టర్బైన్ కన్సిస్ట్ చేస్తున్నాం. సమ్ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్స్ మీన్స్ కంప్రెసర్, కంబషన్ ఛాంబర్, టర్బైన్, జెట్ నాజిల్ అండ్ హై వెలాసిటీతో మనకు వచ్చిన గ్యాసెస్. దీస్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్. ఏమవుతాయి మనకి జనరేటర్ అనేది ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్స్ యాక్ట్స్ యాజ్ అ గ్యాస్ జనరేటర్. దాన్ని ఏమంటున్నాం గ్యాస్ జనరేటర్ అని అంటున్నాం. ఇక్కడ జెట్ నాజిల్లో the expansion in the turbine is limited to the extended such the turbine power is just sufficient to the drive the compressor. అంటే ఏమవుతుంది ఇప్పుడు ఆ టర్బైన్ అనేది సమ్ లిమిట్గా ఎక్స్టర్నల్ గ్యాసెస్ అనే ప్రొడ్యూస్ అయినప్పుడు దాని యొక్క టర్బైన్కి టచ్ అవ్వాలా లేదా? టర్బైన్లో ఉన్న లోపల మనకి ఆ బ్లేడ్స్కి టచ్ అయినప్పుడు మాత్రమే అవుతుంది
టర్బైన్లో ఉన్న బ్లేడ్స్కి టచ్ అయినప్పుడు మాత్రమే పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. పవర్ అనేది ఎంత పవర్ ట్రాన్స్మిట్, సమ్ సఫిషియంట్ ఆఫ్ పవర్ విల్ బి ట్రాన్స్మిటెడ్ టు ద టర్బైన్. మనకి దానికి ఏం చేస్తున్నాం, కంప్రెసర్కి సమ్ ప్రెజర్ అనేది మనకి అలా కంప్రెసర్లో ఇదే అయిన తర్వాత ఏమవుతుంది, సమ్ సఫిషియంట్ ఆఫ్ పవర్ అనేది డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, కంప్రెసర్కి మనకి టర్బైన్కి ఒక షాఫ్ట్ అనేది క్రియేట్ చేస్తాను. అదే ఇక్కడ మనం చెప్పింది కూడా. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ ఓవర్ అదర్ సిస్టమ్స్. అంటే జెట్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి జెట్ ప్రొపల్షన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్. దిస్ ఈజ్ అ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్. అంటే ఈ జెట్ ప్రొపల్షన్ వల్ల మనం ఏం చేస్తుంటే కన్స్ట్రక్షన్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. జెట్ ప్రొపల్షన్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉంటుంది, మనకి ఈజీగా. దిస్ ఈజ్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ ఫ్రీ ఫ్రమ్ వైబ్రేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ జెట్ అనేది మనకి ఈ కింద బేస్కి మనకి కనెక్ట్ చేస్తున్నాము కదా, ఆ కనెక్ట్ చేసిన తర్వాత మనకి అది జెట్ అనేది ఏం చేయాలి, ఇలా పైకి మూవ్ అవ్వాలి. ఇలా పైకి మూవ్ అవుతున్నారు. ఇలా పైకి మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సమ్ వైబ్రేషన్స్ విల్ బి క్రియేటెడ్. ఇక్కడ కింద బేస్లో మనకి సమ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాంటి వైబ్రేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్, హై స్పీడ్స్. ఎంత స్పీడ్ అంటే 3000 km/h కెన్ బి, ఎంత పవర్ అండి, ఇక్కడ 3000 km/h. అంటే ఒక హవర్కి వచ్చేసి 3000 km వరకు ట్రావెల్ చేయగలరు. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. అండ్ పవర్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ కంటిన్యూస్. అంటే పవర్ అనేది కంటిన్యూస్గా మనకి వస్తానే ఉంటుంది. పవర్ అనేది మనకి కంటిన్యూస్గా వస్తానే ఉంటుంది. వెయిట్ ఆఫ్ పవర్ రేషియో ఈజ్ లో అండ్ లైటర్ దెన్ ద రెసిప్రోకేటింగ్ ఇంజన్ ఫర్ సేమ్ పవర్. అంటే మనకి వెయిట్ అనేది మనకి తగ్గడం వల్ల పవర్ రేషియో అనేది కూడా మనకి ఏమవుతుంది, తక్కువగా ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుంది, రెసిప్రోకేటింగ్ ఇంజన్కి ఎంతైతే పవర్ ఇస్తుందో మనకి ఈ జెట్ ప్రొపల్షన్లో కూడా అంతే పవర్ అనేది మనకి మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, ఫ్యూయల్ విత్ ఏ లార్జ్ ఆఫ్ మిక్చర్ స్ట్రెంత్ కెన్ బి యూజ్డ్. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ మిక్చర్ స్ట్రెంత్ విల్ బి యూజ్డ్ ఇన్ దిస్ జెట్ ప్రొపల్షన్స్. అంటే జెట్ ప్రొపల్షన్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది సింపుల్గా చేయొచ్చు, వాటి యొక్క వైబ్రేషన్స్ తక్కువగా ఉంటాయి, నెక్స్ట్ హై స్పీడ్తో వెళ్తుంది, నెక్స్ట్ వాటి యొక్క పవర్ అనేది ఎక్కువగా మనకు ప్రొడ్యూస్ అవుతుంది, వాటి యొక్క వెయిట్స్ రెసిప్రోకేటింగ్ ఇంజన్కి అది సేమ్గా ఉంటాయి, వాటి యొక్క ఫ్యూయల్స్ అనేవి మనకి ఫ్యూయల్ మిక్సర్ అనేది వాటి యొక్క స్ట్రెంత్ అనేది మనకి ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటాం. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద జెట్ ప్రొపల్షన్స్. నెక్స్ట్, డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ద జెట్ ప్రొపల్షన్స్. షార్టర్ లైఫ్. అంటే మనకి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక జెట్ అనేది మనకి ఏం చేస్తున్నామంటే స్పేస్లోకి పంపించాలన్నప్పుడు ఏం చేస్తున్నాం, మనకి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆ జెట్ని లాంచ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే సమ్ డిస్టెన్స్ వాటికి ట్రావెల్ అయిన తర్వాత జెట్ అనేది మనకి ఏ పార్ట్గా ఆ పార్ట్ అనేవి మనకి కొలాప్స్ అయ్యి అవి ఎక్కడ మనకి ముందే ప్రోగ్రామ్ రాసి పెట్టుకుంటాం. అంటే పలానా చోట మనకి ఇలా పలానా సీస్లో మనకి పడిపోవాలి అనేది. అంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత అక్కడ కింద మనకి అక్కడ ఏమవుతుంది, సీ ఉంటుంది కాబట్టి ఆ సీలో మనకి కొలాప్స్ అయిపోతుంది. అంటే మనకి ఎంత అయితే మనకి ఇప్పుడు జెట్ మనం చూసే ఉంటాం, ఎంత పెద్దది పంపించినా మనకి స్పేస్లోకి ఏమవుతుంది, ఒక చిన్న బాక్స్ మాత్రమే పోగలుగుతుంది. అంటే ఆ బాక్సెస్కి సమ్ కెమెరాస్ అన్ని అటాచ్ చేసి అన్ని మనకి ఉంచడం, ఆ బాక్స్లో మనకి ఆ కెమెరాస్ అనే పైన ఏం జరుగుతుందని ఫీడ్ చేసుకొని మనకి కిందకి పంపిస్తుంది. అదే కదా, ఇప్పుడు మనం ఎంత అయితే పంపించామో పైకి జెట్ అంతవరకు పోతుందా, పోదు. అది మొత్తం ఏం చేస్తుందంటే మధ్యలో మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి పెట్టుకుంటాం కాబట్టి మనకి మధ్యలో కొలాప్స్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద షార్టర్ లైఫ్. అంటే వాటి యొక్క లైఫ్ టైం అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, లెస్ ఎఫిషియన్సీ ఆఫ్ లో స్పీడ్. వాటి యొక్క ఎఫిషియన్సీ ఈజ్ లెస్ అవడం వల్ల దాని యొక్క స్పీడ్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్, మెటీరియల్ కాస్ట్ ఈజ్ హై. అంటే ఇప్పుడు ఆ మెటీరియల్స్ అంటే లార్జ్ ఆఫ్ ఐరన్ మెటీరియల్స్ అనేవి మనకి కావాలి, వాటి యొక్క మెటీరియల్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ ఏమవుతుంది, మోర్ నాయిస్ అంటే ఎక్కువగా నాయిస్, అంటే మనకి ఆ జెట్ అనేది మనకి పైకి వెళ్ళాడప్పుడు సో బర్న్ గ్యాసెస్ అనేవి బర్న్ మనకి సో మచ్ ఆఫ్ మనకి పొగ అనేది వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నాయిస్ అవుతుంది, ఎక్కువగా నాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఈజ్ వెరీ హై. స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రస్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ ఈజ్ లెస్ అండ్ రిక్వైర్ ట్రస్ట్ అగ్రిమెంట్ మెథడ్స్. అంటే ట్రస్ట్ ఆఫ్ ది టేక్స్ ఈజ్ లెస్ అంటే మనకి అక్కడ ఆగేదని తక్కువ కానీ ఎక్కువ దూరం అనేది ప్రయాణం చేయగలదు జెట్ అనేది. దీస్ ఆర్ ఆల్ ద డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ద జెట్. These are all the disadvantages of the jet propulsions. Next, types of jet propulsion units. Types of jet propulsion అంటే మనకి ఎన్ని టైప్ ఆఫ్ జెట్స్ అనేవి ఉంటాయి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ జెట్స్ అనే జెట్ ప్రొపల్షన్స్ యూనిట్స్ అనేవి ఉంటాయని డిస్కస్ ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ ఆపరేషన్ ఆల్ ద jet engines, there are, first one is the atmospheric jet engine. First one is the atmospheric jet engine. ఈ అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్ లోకి వచ్చేదానికి మనకి ఏమవుతుందంటే 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ is the turbo propeller unit. First one is the turbo propeller unit, means engine. Next, second one is the turbojet unit, means engine, and third one is the ramjet engine. These are all the types of jet propulsion units. According to the in this type, this is the important question. Important question మనకి ఎగ్జామ్స్ లో కూడా మనకి బాగా అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది, కొంచెం జాగ్రత్తగా వినండి అందరూ. టైప్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ అనేవి మనకి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు అకార్డింగ్ టు ద దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్స్ ఈజ్ దేర్. ఫస్ట్ దేర్ ఆర్ ద one type of jet propulsion is there. First one is the atmospheric jet engine. First one is the atmospheric jet engine లో ఏముంటుందంటే మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్ లో మనకి ఏముంటుందంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి టర్బో ప్రొపెల్లర్ యూనిట్, సెకండ్ వన్ వచ్చేసి టర్బో జెట్ యూనిట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏమవుతుందంటే ర్యామ్ జెట్ ఇంజన్. దీస్ ఆర్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ ద atmospheric jet engines. This is the first one is ఏమన్నా మనకి టర్బో ప్రొపెల్లర్ యూనిట్ అన్న. ఫస్ట్ అసలు రాకెట్ ఇంజన్ అంటే ఏంటి చూద్దాం. రాకెట్ ఇంజన్ అంటే ఏందో అనేది ఇక్కడ. సెకండ్ వన్ వచ్చేసి మనకి రాకెట్ ఇంజన్. ఈ రాకెట్ ఇంజన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమన్నాం, అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్ అన్నాం. సెకండ్ వన్ వచ్చేసి రాకెట్ ఇంజన్ అన్నాం. ఈ రాకెట్ ఇంజన్ అంటే ఏందో చిన్న డెఫినేషన్ అనేది ఒకసారి చూద్దాం. ద అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్ అబ్టైన్ ద రిక్వైర్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియరిక్ ఎయిర్. అంటే ఏంటంటే మనకి ఈ రాకెట్ ఇంజన్స్లో ఏం చేస్తున్నామంటే అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్లో ఎంత అయితే మనం ఆక్సిజన్ అనేది మనం ఫిల్ చేస్తున్నామో ఇక్కడ అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్స్లో మనకు ఎంతైతే మనకు ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది మనకి ఆ జెట్ ఇంజన్లోకి మనకి ట్రావెల్ అవుతుంది. ఏమవుతుంది, అట్మాస్ఫియరిక్లో ఉన్న ఎయిర్ అనేది మనకి దేంట్లో ట్రావెల్ అవుతుందంటే జెట్ ఇంజన్లోకి మనకి ట్రావెల్ అవుతుంది. ఇన్ దిస్ రాకెట్ ఇంజన్ క్యారీస్ ఇట్స్ ఓన్ ఆక్సిడైజర్ ఫర్ ద కంబషన్. అంటే ఓన్ ఆక్సిడైజర్ అనేది మనకి క్రియేట్ చేసుకుని రాకెట్ ఇంజన్ అనేది ఫర్ ద కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. అంటే ఆ కంబషన్ అయిన తర్వాత ద ఫ్యూయల్ విల్ బి మిక్స్డ్ ఇన్ ద రాకెట్ ఇంజన్. ఆ మిక్స్ అయిన తర్వాత ఓన్ ఆక్సిడైజర్ అనేది కంబషన్ అనేది జరుగుతుంది. ఇట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంటుంది, అట్మాస్ఫియరిక్లోనే వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దిస్ ఆర్ ఆల్ దిస్ ఈస్ ద రాకెట్ ఇంజన్. అండ్ జెట్ ఇంజన్స్ వచ్చేసి చూడండి, జెట్ ఇంజన్స్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ జెట్ ఇంజన్స్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్ అని, రాకెట్ ఇంజన్ అని ఉంటాయి. ఈ అట్మాస్ఫియరిక్ జెట్ ఇంజన్లో మళ్ళీ ఏమవుతుందంటే 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద టర్బో ప్రొపెల్లర్ ఇంజన్,
second one is the turbojet engine, third one is the ramjet engine. These are all the three types of the atmospheric jet engines. బాగా గుర్తుంచుకోండి, జెట్ ఇంజన్స్ అనేవి మనకి టూ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అట్మాస్ఫిరిక్ జెట్ ఇంజన్, సెకండ్ వన్ ఇస్ ద రాకెట్ ఇంజన్. ఇన్ దిస్ అట్మాస్ఫిరిక్ జెట్ ఇంజన్ దేర్ ఆర్ కాల్డ్ హ్యాస్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ద టర్బో ప్రొపెల్లర్ engine, second one is the turbojet engine, and third one is the ramjet engine. These are all the three types of the atmospheric jet engine. First of all, we will discuss we will discussing the turbo propeller engine, a turbo propeller jet. This is the layout of the turbo propeller jet. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటుంటే అసలు ఏమేం పార్ట్స్ ఉంటాయంటే మనకి టర్బైన్ ఉంటుంది, కంబషన్ ఛాంబర్ ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది, నెక్స్ట్ రిడక్షన్ గేర్స్ అండ్ నెక్స్ట్ ప్రొపెల్లర్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద టర్బో ప్రొపెల్లర్ జెట్. ఫస్ట్ టర్బో ప్రొపెల్లర్ జెట్ అంటే ఎయిర్ ఎంటర్స్ ఇంటూ ద కంప్రెసర్. ద ఎయిర్ విల్ బి ఎంటర్స్ ఇంటూ ద కంప్రెసర్ వేర్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ ఇన్ ద హై ప్రెషర్. ఏమవుతుందంటే ద ఎయిర్ విల్ బి ఇలా మనకి ఏమవుతుంది, ఎయిర్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. ఎక్కడ కంప్రెసర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ కంప్రెస్ అయితే ఏమవుతుంది, హై ప్రెషర్ అనేది మనకి కంప్రెస్ అవుతుంది. హై ప్రెషర్ అనేది కంప్రెస్ అయ్యి ద కంప్రెస్డ్ ఎయిర్ ఈజ్ దెన్ ఎంటరింగ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్. ఇక్కడ కంప్రెస్ అయిన ఎయిర్ అనేది మనకి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళి అక్కడ కంబషన్ అనేది జరుగుతుంది. అంటే ఏం లేదండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ అ టర్బోజెట్ ప్రొపెల్లర్ డయాగ్రామ్. ఈ టర్బో ప్రొపెల్లర్ జెట్ ఫస్ట్ ఏంది, ఎయిర్ అనేది చూడండి ఈ డైరెక్షన్లో మనకి వస్తుంది. ఎయిర్ విల్ బి atmospheric air will be entering into the compressor. Atmospheric air will be entering into the compressor. ఇక్కడ వచ్చిన ఎయిర్ అనేది ఈ కంప్రెసర్లో కంప్రెస్ అయ్యి హై ప్రెషర్ గ్యాసెస్ అనేవి మనకి బయటకు వస్తాయి. ఈ హై ప్రెషర్ గ్యాసెస్ అనేవి దేనికి మనకి కనెక్ట్ అవుతుంటాయి, కంబషన్ ఛాంబర్లోకి వెళ్తాయి. ఈ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే సమ్ ఫ్యూయల్స్ విల్ బి మిక్స్డ్ ఆన్ ద కంబషన్ ఛాంబర్. నెక్స్ట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద హాట్ గ్యాసెస్ అట్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ ఆర్ ఫోర్స్డ్ ఇంటూ ద గ్యాస్ టర్బైన్. The power production in the turbine is used to reduce the speed of rotary of the propeller. This is the propeller. అంటే some hot gases అనేవి మనకి ఈ హాట్ గ్యాసెస్ కాదండి సారీ, ఈ ఎయిర్ అనేది మనకి ఏమవుతుంది, కంబషన్ ఛాంబర్లోకి వచ్చి మిక్స్ అవుతుందని చెప్పి ఎలా మిక్స్ అవుతుంది, ఫ్యూయల్ ఉంటుంది, ఆ ఫ్యూయల్ ప్లస్ ఈ కంబషన్ ఛాంబర్లోకి వచ్చిన గ్యాసెస్ అని మిక్స్ అవుతున్నాయి. ఈ మిక్స్ అవడం వల్ల ఏమవుతుందంటే సమ్ హాట్ గ్యాసెస్ ఆర్ హై టెంపరేచర్ అండ్ ప్రెజర్స్ విల్ బి మెయింటైన్. అంటే సమ్ టెంపరేచర్స్ అక్కడ ప్రెజర్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అక్కడ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ టర్బైన్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత టు రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద పవర్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ప్రొపెల్లర్ ఏం చేస్తుందంటే వాడి యొక్క స్పీడ్ రొటేషన్ అనేది మనకి స్పీడ్ రొటేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ హాట్ గ్యాసెస్ వల్ల ఏముంది, ఈ ఫ్యాన్ యొక్క ఈ బ్లోయర్ యొక్క లేదా ఈ ప్రొపెల్లర్ యొక్క స్పీడ్ రొటేషన్ అనేది మనకి ఎక్కువగా తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఏమవుతుంది, ద సెట్ ఆఫ్ రిడక్షన్ గేర్స్ ఈజ్ యూజ్డ్ ద రిడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ప్రొపెల్లర్. అంటే ఈ ప్రొపెల్లర్స్ మనకి ఏమో ఇలా రొటేట్ అవుతూ ఉంటే వాటి యొక్క రిడక్షన్ గేర్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి అంటే రెడ్యూస్ అవుతున్నాయి. వాటి యొక్క రిడక్షన్ గేర్స్ రెడ్యూస్ అయ్యి వాటి యొక్క స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ అనేది మనకి ఈ ప్రొపెల్లర్ యొక్క స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ రిడక్షన్ ఆఫ్ గేర్స్ మన గేర్ చేంజ్ చేయకుంది ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది దాని యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా మనకి ఎక్కువగా దాని యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా మనకి ఇంక్రీజ్ అవుతా వస్తుంది. నెక్స్ట్ ద జెట్ ఆఫ్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ లీవ్స్ ద యూనిట్ ఫ్రమ్ ద
రేర్ ఎండ్ అంటే దిస్ ఈస్ ద టెల్ అండ్ దిస్ ఈస్ ద రేర్ అండ్ ద రేర్ ఎండ్లోకి వచ్చి టర్బైన్లోకి వచ్చేసరికి ఇక్కడ హార్డ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ ద ఎయిర్ అనేది మనకి ఇలా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 80 to 90% ఆఫ్ ద ట్రస్ట్ ఆఫ్ ద టర్బో ప్రొపెల్లర్ ఇంజన్స్ టు ప్రొడ్యూస్ బై ప్రొపెల్లర్ అండ్ అబౌట్ 10 to 20%. అంటే మనకి 80 నుంచి 90% ఆఫ్ ద మనకి టర్బో ప్రొపెల్లర్ ఇంజన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి బై ప్రొపెల్లింగ్ అట్ ద అబౌట్ ఆఫ్ 10 to 20%. అంటే ఏం లేదండి, ఇక్కడ ఈ ప్రాసెస్ నుంచి ఈ టర్బో ప్రొపెల్లర్ జెట్ వల్ల యూజ్ ఏంటంటే ఈ మనకి ఎయిర్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. అట్మాస్ఫియర్కి ఎయిర్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఈ ఎయిర్ ఎక్కడ మనకి వెళ్తుందంటే కంప్రెసర్లోకి వెళ్తుంది. కంప్రెసర్లోకి వెళ్ళిన తర్వాత ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి ఇక్కడ ఈ ఎయిర్ కంప్రెస్ అయిన ఎయిర్ అనేది దేనికి వెళ్తుందంటే కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఈ కంబషన్ ఛాంబర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ కంబషన్ ఛాంబర్లో వచ్చిన గ్యాసెస్ ప్లస్ ఫ్యూయల్ అనేది యాడ్ అయ్యి ఇక్కడ సమ్ ఏమవుతుంది, హై ప్రెషర్స్ టెంపరేచర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక గేర్స్ ఈ రిడక్షన్ గేర్స్ ఈ రిడక్షన్ గేర్స్ వల్ల ఏం చేస్తున్నామంటే మన గేర్ అనేది చేంజ్ చేసినప్పుడు ఈ జెట్లో మన గేర్స్ అనేది చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రొపెల్లర్ అనేది ఇంకా ఫాస్ట్గా మూవ్ అవడం అనేది జరుగుతుంది. ఈ ప్రొపెల్లర్ ఫ్యాన్ అనేది మనకి ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లోపల అనేది మనకి ఏమవుతుందంటే సమ్ హీట్ గ్యాసెస్ అనేవి ఏమవుతుంది టర్బైన్కి టచ్ అయ్యి ఈ టర్బైన్కి టచ్ అయినప్పుడు టర్బైన్ ఏం చేస్తుంది, సమ్ హాట్ గ్యాసెస్ అని మనకి ఆ టర్బైన్ టచ్ అవడం వల్ల వాటి యొక్క టర్బైన్లో ఉన్న బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ అవుతున్నాయి. లోపల రొటేట్ అయినప్పుడు ఏమైంది, సమ్ హాట్ గ్యాసెస్ అనేది మనకి రేర్ ఎండ్ ద్వారా మనకి బయటికి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ద టర్బో ప్రొపెల్లర్ జెట్. చూద్దాం టర్బో ప్రొపెల్లర్ జెట్ అదే మనకు చెప్పుకుంది. ఎయిర్ ఎంటర్ ఇంటూ ద కంప్రెసర్ where it is compressed to the high pressure. The compressed air is then the entering into the combustion chamber in which the combustion of fuel takes place. అదే కానీ చెప్పింది ఎయిర్ అనేది కంప్రెసర్లోకి మనకి వెళ్తుంది. ఆ కంప్రెసర్ అక్కడ ఎయిర్ అనేది కంప్రెస్ అయిన తర్వాత హై ప్రెషర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హై ప్రెషర్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది, కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఆ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత సమ్ ఫ్యూయల్స్ అనేవి మనకి మిక్స్ అవుతున్నాయి అని చెప్పుకుంటున్నాం. The production of heat gases or high temperatures and pressures are forced into the gas turbines. The power production in the turbine is used the reduced the speed of the rotation for the propeller. అంటే ఏమవుతుంది, ఇప్పుడు హాట్ గ్యాసెస్ అనేవి లేదా టెంపరేచర్ వాటి యొక్క ప్రెజర్స్ అనేది మనకి ఎక్కువగా అయినప్పుడు వాటి యొక్క గ్యాస్ టర్బైన్లో ఉన్న టర్బైన్ హై పవర్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హై పవర్ని టర్బైన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి బ్యాక్ ఉన్న ప్రొపెల్లర్ అనేది ఇంకా ఫాస్ట్గా మనకి తిరుగుతుంది. అదేవిధంగా ఏమవుతుందంటే సమ్ గేర్ రిడక్షన్ అనేది ఉంటుంది కదా, గేర్ రిడక్షన్ వల్ల మనకి కూడా ఈ ప్రొపెల్లర్ అనేది మనకి ఫాస్ట్గా రన్ అవుతుంది. ఏ సెట్ ఆఫ్ రిడక్షన్ గేర్స్ ఈజ్ యూజ్డ్ టు ద రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ ద రొటేషన్ ఫర్ ద ప్రొపెల్లర్. అప్పుడు ఆ సెట్ ఆఫ్ ద గేర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెడ్యూస్ ద వాటి యొక్క స్పీడ్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. దేని రొటేషన్ ఫర్ ద ప్రొపెల్లర్ అనేది మనకి రొటేషన్ అంటే తిరుగుతుంది కాబట్టి వాటి యొక్క స్పీడ్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రమ్ ద జెట్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ లీవ్ ద యూనిట్ ఫ్రమ్ ద రేర్ ఎండ్. అంటే సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ విల్ బి పాసింగ్ త్రూ ద అంటే సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ లీవ్ అవుతున్నాయి. ఎక్కడ రేర్ ఎండ్ నుంచి సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ వాటి యొక్క ఎంతవరకు ఉంటుంది, 80 to 90% ఆఫ్ ద ట్రస్ట్ ఆఫ్ ద టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఎంత పర్సెంట్ అండి, 80 to 90% ఆఫ్ ద టర్బో ప్రొపెల్లర్ ఇంజన్స్ బై ప్రొపెల్లర్ అండ్ అబౌట్ 20 to 20. ఇక్కడ టర్బో ప్రొపెల్లర్ ఇంజన్ అని ఎంతవరకు మనకి అప్రాక్సిమేట్గా మన దానికి ఇంజన్ వాటికి 80 to 90% మనకి ఇంజన్ అనేది మూవ్ అవుతుంది. వెనక ఉన్న ప్రొపెల్లర్ అనేది 10 to 20% అనేది మనకి వెనకన్న ఫ్యాన్ అదే ఆ ప్రొపెల్లర్ అనేది మనకి హై స్పీడ్ తిరుగుతున్నప్పుడు మనకి ఆ జెట్ అనేది మనకి కదులుతుంది. అదేగా మనం ఇక్కడ చెప్పుకుంది కూడా
అదే ఇప్పుడు చెప్పింది 80 to 90% ఏమో ఇంజన్ అండ్ 10% ఏమో ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయని, అదే వాటి వల్ల యూజెస్ ఎక్కువ ఉంటాయని చెప్పుకుంటున్నాం. అదే కదా. ఇంతటితో ఈ క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇంతటితో మనకి ఏమవుతుందంటే టర్బో ప్రొపెల్లర్ జెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. టర్బో ప్రొపెల్లర్ జెట్ అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి టర్బో జెట్ ఇంజన్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఇంకా టైప్స్ ఉన్న టర్బో జెట్ ఇంజన్ అని, ఇంకా ర్యామ్ జెట్ ఇంజన్స్ అని, ఇవి మొత్తం కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.